దీనిని తీసుకుని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. స్తుతి ప్రార్థన నీకే ఆరాధన నీకే స్తుతి ప్రార్థన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరణకు తగ్గత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై చింతబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. స్తుతి ప్రార్థన నీకే ఆరాధన నీకే స్తుతి ప్రార్థన. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయటకు పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలుగారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకుంటున్నాం. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియోన్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు ఇక్కడ చేరినటువంటి ఈ మందిరానికి ఆర్థికంగా సహకరించినటువంటి ఫాదర్ ఉన్నం కిరణ్ గారిని, ఇక్కడ విచారణ గురువులను, మమ్మల్ందరినీ, విశ్వాసులందరినీ నీ ప్రేమ ఎందుకు పరిపూర్ణ చేయము. ప్రభువా, ఈ మందిర నిర్మాణానికి ఆర్థికంగా సహకరించిన ప్రతి ధర్మదాతలు దీవించండి. వారి ఉద్దేశాలను సకాలం నెరవేర్చండి. వారికి కావలసిన ఆత్మీయ శారీరక ప్రేరణ దయచేయండి. ఇలాంటి మందిరాలు ఎన్నో అనేక ప్రాంతాలలో అవసరతలు ఉన్న చోట్ల నిర్మిస్తున్నటువంటి ఫాదర్ గారిని దీవించి వారి స్వార్థ పరిచర్యలతో కావాలండి కావలసినటువంటి ఆధ్యాత్మిక శారీరక ప్రేరణ దయచేయండి. వారు తీసుకునే ప్రతి నిర్ణయమును కూడా విజయవంతం చేసి మీ కృపను వారికి దయచేయండి. సహకరిస్తున్నటువంటి జోజీ ఇంజనీరింగ్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మరి మా విచారణ గురువులను దీవించండి. అదేవిధముగా ఉపదేశి గారిని, మేరీ గారిని ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్నటువంటి సంఘమును దీవించి చిన్నారి బిడ్డలకు జ్ఞానమును, యువతి యువకులకు బంగారు భవిష్యత్తును, సంతానం లేని వారికి సంతానమును, అనారోగ్యమున్న వారికి స్వస్థతను, బాధలతో ఉన్న వారికి ఓదార్పు దయచేయండి. పైరి పంటలందరిగా ఫలింపు చేయండి. వ్యాపారంలో అభివృద్ధిపరచండి. ఉద్యోగాలను తోడుగా ఉండండి. రాకపోకలను సంరక్షించండి. ఏ కీడు, ఏ తెగులు, ఏ వైరస్ కూడా ఈ సంఘమును, ఈ యొక్క దేవాలయమును సొరకుండా మీ కుమార్ రక్తముతో కడిగి శుద్ధి చేసి ఆశీర్వదించమని ప్రతిమాలుస్తున్నాము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమనందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, ఆమె భర్త అయిన పునీత యేసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత తోమాసు వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయు. అప్పుడు వారితో కలిసి మీరు
మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.